నమస్తే, నేను ప్రియాంక. A1 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం వేకువజామున భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మోహన్ బాబు భోగి మంటలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో MBU ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. బలిచక్రవర్తి పాతాళ లోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన రోజునే భోగి పండుగగా జరుపుకుంటారని తెలిపారు. చాలామంది వచ్చారు. అంటే మీరు ఇన్ని గంటలకు లేచి ఉంటే ఇక్కడ రాగలిగారు. ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కరువు పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంటేసేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. అది నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువుల పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం సుఖప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్